మ్యాటర్ ఏందంటే, ఈరోజు బర్త్‌డే సందర్భంగా కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అభిమానులు కావచ్చు, కొన్ని ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్‌లో కొన్ని ఫ్లెక్సీలు కడితే మాత్రం, ఈ జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్సీలు కూడా మొత్తం చింపివేయడం జరిగింది. ఆ పక్కన గనుక చూసుకుంటే ఖర్గే వచ్చి వెళ్ళిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. కేవలం కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే చింపివేయడం జరిగింది. సో, ఎందుకిలా చింపివేస్తున్నారని చెప్పేసి కొంతమంది అభిమానులు అడిగితే వాళ్ళు చెప్తున్న విషయం ఏందంటే, సో మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి చింపివేయమని. సో మేము అందుకే చింపేస్తున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విషయం ఇప్పుడే జరిగిందంటే ఈ విషయం కేటీఆర్ విషయమే కాదు, ఇంతకుముందు కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కూడా సేమ్ ఇలానే ఫ్లెక్సీలు చింపివేయడం జరిగింది. సో అది పెద్ద దుమారం కూడా జరిగిందనుకో, అది వేరే విషయం. సో మరి ఈ ఫ్లెక్సీలు చింపివేయడం వల్ల పెద్ద వీళ్ళకొచ్చే యూజ్ ఏందుందంటే 100% యూజ్ కాదుగా, ఏమన్నో లేదు మశానం లేదు. దానివల్ల 0.1% కూడా యూజ్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి సింపతి వస్తుందని చెప్పేసి, కాంగ్రెస్ వాళ్ళకి 0.1% కూడా యూజ్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు బర్త్‌డే సందర్భంగా వాళ్ళు ఫ్లెక్సీలు పెడతారు. ఉంచితే ఒక 2 రోజులు ఉంచుతారు, 3 రోజులు ఉంచుతారు, 4 రోజులు ఉంచుతారు, తర్వాత ఆటోమేటిక్‌గా తీసేస్తారు. సో బర్త్‌డే కాకముందు చింపివేయడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా కూడా బయలుతున్నారు. ఏంటి మీరు మీ ఖర్గేకి సంబంధించినవి, మీ రాహుల్ గాంధీకి సంబంధించినవి, సో మీరు ఖర్గే వస్తే ఎప్పుడో పోతే ఇంకా ఆ ఫ్లెక్సీలు ఉంచుతారు. బట్ మా కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు మీరు చింపేస్తారని చెప్పేసి కూడా చాలా కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఫ్లెక్సీలు చింపడం వల్ల దానివల్ల ఏం యూజ్ ఉందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఏదో చేస్తున్నారు, జనాలకు ఏదో మంచి చేస్తున్నారు. సో ఆ మంచితనంతో జనాలు అరే కాంగ్రెస్ పార్టీ చాలా మంచి చేస్తుంది, సో వచ్చే సంస్థలు ఎన్నికలు కావచ్చు, ముందు రోజులు అది ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ మనం ముందుని గెలిపించాలని చెప్పేసి థాట్ తీసుకురావాలి తప్పించేసి ఇప్పుడు కేటీఆర్ ఫ్లెక్సీలు చింపిస్తున్నాం, కేసీఆర్ ఫ్లెక్సీలు చింపిస్తున్నాం, దానివల్ల వచ్చే యూజ్ 0.1% అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో లిటరల్‌గానే మాట్లాడుకుంటే నేను చెప్తున్న ఫైనల్ విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలు చింపినా వచ్చేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఫ్లెక్సీలు చింపినా వచ్చేది లేదు. ఈ ఫ్లెక్సీలు చింపేసి వదిలిపెట్టి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే చాలా బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం.